నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? నిత్యము ప్రార్థనలో కొంత సమయం గడుపుతున్నారా? తప్పక గడపండి. వాక్యంలోనికి వెళదాం రండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. యూదా గోత్రపు సింహము ఎవరో మనందరికీ తెలుసు కదండి, మన క్రీస్తే కదా. ఇక్కడ ఎవరి తండ్రుల గోత్రముల చొప్పున వారు స్వాస్థ్యం పొందవలసిన వారిగా ఉన్నారు. అప్పుడు స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరు ఏ విధమైన స్వాస్థ్యాన్ని ఎలా పొందుకున్నారు అనేది ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడుటను బట్టి ఆయన యొక్క 12 మంది కుమారులు ఇజ్రాయేల్ గోత్రికులుగా వారి పెద్దలను ఆ విధంగా స్థిరపరచడం జరిగింది. ఆ యొక్క 12 మంది పేర్లతోటే ఆ గోత్రాలను పిలువబడుతూ ఉండటం జరిగింది. వారి యొక్క సంతానము, వారి యొక్క తరతరములు ఆ యొక్క గోత్రికులుగా నిలిచి పిలువబడుతున్నారు. ప్రభు వారికి వాగ్దానం చేసిన వాగ్దత్త భూమికి వారు కొనిపోబడిన తరువాత వారికి స్వాస్థ్యములను పంచుటకై యెహోషువ వారిని పిలిచినప్పుడు మొట్టమొదటిగా లేవీ గోత్రీకులు యెహోషువ దగ్గరికి వెళ్ళటం ద్వారా లేవీ గోత్రీకులకు యాజకత్వము అంటే దేవుని యొక్క పరిచర్య వారికి అప్పగింపబడటం జరిగింది. ఎంత గొప్ప ధన్యత కదండి. దేవుని యొక్క పనిలో నిలిచి కొనసాగటం అనేది ఆ విధమైన పరిచర్య వారికి అప్పగింపబడింది. అదే విధముగా వారు యాజకులుగా పిలువబడుతూ దేవుని యొక్క పనిలో కొనసాగడి వారిగా ఉన్నారు. ఆషేర్ గోత్రీకులు స్వాస్థ్యం పంచిపెడుతున్నప్పుడు వారిని ఆపి మిగిలిన వారందరికీ పంచిపెడుతూ ఉండగా, మాకెందుకు పంచకుండా మా తర్వాత వారికి పంచుతున్నారు, మాకు కూడా పంచండి అని ఏమాత్రం తొందరపడకుండా వేచి ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. అందును బట్టి వారికి 2 స్వాస్థ్యమును దేవుడు అనుగ్రహించడం జరిగింది. ఆ విధంగా వారు ఆశీర్వదించబడ్డారు. మరి అదేవిధంగా ప్రాముఖ్యమైన గోత్రం యూదా గోత్రం. ఇజ్రాయేల్ యొక్క 4వ కుమారుడుగా యూదా ఉన్నాడు కదా. ఆ యొక్క యూదా నుంచి వచ్చిన గోత్రమే యూదా గోత్రం. యూదా తన యొక్క తమ్ముడైన యోసేపు పట్ల దయగలిగిన వాడిగా, జాలి కలిగిన వాడిగా, అన్నదమ్ముల యొక్క ఐక్యత కలిగిన వాడిగా నిలుచుటను బట్టి తన యొక్క గోత్రము ప్రాముఖ్యతను సంతరించుకోగలిగింది. తన తమ్ముడు తన రక్త సంబంధిని తనను చంపవద్దని మిగిలిన సహోదరులను వాళ్ళు చంపాలని ప్రయత్నించినప్పుడు చంపనీయకుండా వాళ్ళని అడ్డుకున్నాడు. యోసేపు ఆశీర్వదింపబడిన తర్వాత యోసేపు దగ్గరకు వీరు కరువు కాలంలో ఆహారం కొరకు వెళ్ళినప్పుడు యోదానే తన సహోదరుల కంటే ముందుండి యోసేపుతో మాట్లాడాడు. ఆ విధముగా అతడు అన్నదమ్ములతో ఐక్యత కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ విధంగా ఉండటాన్ని బట్టి యోదా ఆశీర్వదించబడటమే కాకుండా ఆ యొక్క గోత్రమునకు చెందిన యోసేపు కుమారుడుగా మన యొక్క ప్రభు అయిన యేసు పిలువబడుతున్నాడు. యోదా గోత్రము నుంచే యేసు వచ్చిన వానిగా మనమందరము లేఖనాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. యోదా గోత్రపు సింహముగా మన యొక్క ప్రభువు పిలువబడుతున్నారు. ఆ విధముగా 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పటానికి కూడా యోదా గోత్రికులే ఏర్పరచబడిన వారిగా నిలుచుటను బట్టి వారు జయం పొందుకోగలిగారు. ఆ గ్రంథాన్ని విప్పటమే కాకుండా జయం పొందుకునటమే కాకుండా వారు పరలోక రాజ్య వారసత్వమును పొందుకునే వారిగా కూడా నిలిచారు. కాబట్టి యోదా గోత్రికులకే పరలోక రాజ్యం అనేది స్వాస్థ్యముగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి నీవు నేను లోకానుసారముగా ఏ గోత్రికులం అయినప్పటికీ కూడా ప్రభువునందు విశ్వసించిన ద్వారముగా ఉన్నప్పుడు మనము యోదా గోత్రికులముగా ఉండాలి. మనము దేవాది దేవుని యొక్క సంతానముగా ఉన్నప్పుడు ఆయన యొక్క గోత్రికులము అంటే యోదా గోత్రికులముగానే నిలిచెడి వారముగా ఉండాలి కదా. లోకానుసారముగా స్త్రీలైతే 2 రకాల గోత్రాలు కలిగిన వారిగా ఉంటారు. వివాహం వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల గోత్రము, వివాహం అయిన తర్వాత అత్తమామల గోత్రం అంటే భర్త యొక్క గోత్రము, దానికి సంబంధించిన వారిగా పిలువబడుతూ ఉంటారు. ఇది లోకానుసారమైనది. పురుషులైతే ఒకే గోత్రికులుగా నిలిచెడి వారిగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలముగా పిలువబడుతున్న మనమైతే యోదా గోత్రికులముగా నిలిచి ఉండేడు వారముగా ఉండాలి. యోదా గోత్రికులముగా మనం పిలువబడేడు వారముగా ఉండాలి. ఆ విధముగా ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనం అనుభవించగలిగే వారముగా కూడా ఉండాలి. కాబట్టి నేటి నుండైనా నీవు నేను యోదా గోత్రికులమని, ఆ యొక్క స్వాస్థ్యమునకు వారసులమని
పిలువబడటమే కాకుండా ఆ యొక్క స్వాస్థ్యమును పొందుకునే వారముగా కూడా ఉండి పరలోక రాజ్య వారసత్వమునకు మనము అర్హులముగా నిలిచి ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.